మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 26ను పరిశీలిద్దాం. కర్మయోగాన్ని వివరిస్తున్న శ్రీకృష్ణుడు ఒక జ్ఞాని సమాజంలో ఎలా నడుచుకోవాలో, ఇతరులకు ఎలా మార్గనిర్దేశం చెయ్యాలో ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, కర్మ ఫలాల మీద ఆసక్తితో పనులు చేసే అజ్ఞానుల మనస్సులో జ్ఞాని అయిన వాడు గందరగోళాన్ని లేదా బుద్ధిభేదాన్ని సృష్టించకూడదు. వారికి ఉన్నతమైన తత్వజ్ఞానాన్ని చెప్పి వారిని కలవరపరచకూడదు. బదులుగా ఆ జ్ఞాని తానే అన్ని పనులను శ్రద్ధతో నిస్వార్థంగా ఆచరిస్తూ వారిని కూడా తమ తమ పనులను చక్కగా చేసేలా ప్రోత్సహించాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన జ్ఞానం అహంకారంతో ప్రదర్శించేది కాదు, కరుణతో మార్గనిర్దేశం చేసేది. ఎదుటివారి ఆధ్యాత్మిక స్థాయిని అర్థం చేసుకుని వారిని భయపెట్టకుండా లేదా వారి విశ్వాసాన్ని దెబ్బతీయకుండా ఆదర్శంగా నిలవడమే జ్ఞాని యొక్క లక్షణం. ఇది కేవలం వ్యక్తిగత మోక్షం గురించి కాదు, సమాజం పట్ల ఒక బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన కార్యాలయంలో లేదా కుటుంబంలో కొందరు కేవలం ఫలితాలు, ప్రశంసల కోసమే పనిచేస్తూ ఉండవచ్చు. వారిని చూసి విమర్శించడం లేదా ఉన్నత వేదాంతం చెప్పి వారిని గందరగోళపరచడం సరికాదు. మనం మన పనులను చిత్తశుద్ధితో, అంకితభావంతో చేస్తూ వారికి ఒక మంచి ఉదాహరణగా నిలవాలి. మన ఆచరణే వారికి కాలక్రమేణా సరైన మార్గాన్ని చూపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.